రైటింగ్ ప్రాసెస్లో మీరు తీసుకునే రిఫరెన్సెస్ ఏంటి అసలు? ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు కొన్ని సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడం, లేదంటే ఒక స్పెసిఫిక్ డైరెక్టర్ చూసి ఇన్స్పైర్ అవ్వడం అలా ఏమైనా ఉంటుందా? అంటే పర్టికులర్గా అట్లేం లేదు సార్. ఏదైనా ఒకటి ఎత్తుకొని ఉంటున్నాను. ఇప్పుడు మ్యాట్ చేద్దామని అనుకున్నప్పుడు రకరకాల థాట్స్ వచ్చాను. కాలేజ్ రీయూనియన్ పెడదాం, కాలేజ్ సినిమా కదా, మళ్ళీ కాలేజ్ రీయూనియన్ ఏదో మజా రావట్లేదు, అదేదో రీయూనియన్ అంటే ఏదో ఒక అన్ఫినిష్డ్ది ఇక్కడ ఫినిష్ అవ్వాలి. సో అట్లాంటివి మన దాంట్లో అది అది వర్కౌట్ తీసేసాయి. యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేద్దామని వీళ్ళ నాకే నమ్మకం రావట్లేదు, ఎవడెళ్తాడు వీడు అని. సో అదొకటి కట్ ఆన్ చేసాను సార్. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకొకటి ఐడియా కొంచెం ప్రామిసింగ్ అనిపించింది సార్ నాకు. ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయింది, కంపల్సరీ జాబ్స్ చేయాలి. సో ముగ్గురు కలిసి ఒక బ్యాచిలర్ ప్యాడ్లో ఉండి ఒక్కొక్కడు ఒక పనికి పోతూ ఉండి ఇక్కడ జరిగే ఫన్ ఏంటని. సో అది మోర్ లైక్ వెబ్ సిరీస్ కంటెంట్ లాగే అనిపిస్తుంది నాకు. అది థియేటర్లో మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే కంటెంట్ లాగా అనిపిస్తుంది. అప్పుడు నేను ఐ కేమ్ అప్ విత్ లడ్డుగడి పెళ్ళి. అది ఎట్లుంటుంది, ఒక పెళ్ళికి ఫ్రెండ్స్ని పిలవకుండా పెళ్ళి జరగదు, ఆ ఫ్రెండ్స్ రాకూడదని ఒకటి పెళ్లి చేసుకుంటుండే పాపం. దానికి వీళ్ళు పిల్లవాడి పేరెంట్ అనుకొచ్చి పెంట చేస్తే ఎట్లుంటుంది అని అనగానే మొత్తం మా టీం అంతా ఎగ్జైట్ అయిపోయారు. బాగుంది ఏదో వర్కౌట్ అవుతుందని. సో ఇంకా అక్కడి నుంచి ఫామ్ అయిపోయిందండి. అంటే జాతరత్నాలు అప్పుడు నాగేశ్వర్ గారు అనుదీప్ మెసేజ్ చేశారండి. అనుదీప్ నమ్మలే, నిజంగానే మహానటి తీసినట్టు చూసుకున్నట్టు. అంటే తెలియదు కదండి మనకెందుకు మెసేజ్ పెడతారండి. అనుదీప్ ఎప్పుడో చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ అది చూసి ఆయన మెసేజ్ పెట్టాడు. సో అనుదీప్కి చెప్పాడు అనమాట మార్నింగ్, ఏం లేదండి నాకు మీ షార్ట్ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అప్పుడు, సో అలాగే ఒక నో బ్రెయినర్ ఏదైనా రాయండి అని చెప్తే అప్పుడు అనుదీప్ వచ్చాడు. అనుదీప్ వచ్చి మా అమ్మ ఇట్లా కామెడీ సినిమా కావాలనుకుంటూ, అప్పుడు ఫంకీ చేయాల్సిందండి సినిమా. అప్పుడు జాతర వందల కంటే ముందు ఫంకీ చేయాల్సింది, తను రాసేసుకున్న ఫినిష్ చేసిన స్క్రిప్ట్ అది. సో అవునా సర్లే అయితే ఇట్లా వెళ్దామని చెప్పేసి అప్పుడు అనుకున్న పాయింట్ అండి. ఆ రోజు అనుదీప్ మేమంతా కూర్చున్నప్పుడు అనుదీప్ చెప్పిన పాయింట్, సంగారెడ్డి ఉంటారు మామ, హైదరాబాద్ వస్తారు, ప్రాబ్లంలో పడతారు, ఎట్లా పడతారు, ఇంతే, ఇంకా దీంట్లో మన ఫన్ రాద్దాం అని. సో అది ఎందుకు లైన్ అట్లా ఉండిపోయినట్టుందండి. నేను కూడా అదే గోవాకు పోతారు అమ్మ, ప్రాబ్లంలో పడతారు, ఎట్లా పడతారు అన్నది. సో గ్రౌండ్ సెట్ అయిపోయింది, ఇంకా మనం ఆడుకోవచ్చు. క్యారెక్టర్స్ అండి, అంటే నన్ను ఎగ్జైట్ చేసేది కొత్త క్యారెక్టర్స్, సిచ్యువేషన్లో వాళ్ళని పడేస్తే సో వాళ్ళు రియాక్ట్ అయితే. అంటే రెగ్యులర్ సీన్, విలన్ ఫోన్ చేస్తాడు, భయపెడతాడు, సిగ్నల్ రాకపోతే ఏంది, చిన్న టర్న్ చేస్తే మనం కొత్త సీన్ వస్తుంది. సో గివ్ మీ ద సేమ్ థింగ్ బట్ డిఫరెంట్ అన్నది ఎక్కువ ఫాలో అవుతూ అట్లా చేసింది. అంటే పాత కథని కొత్తగా చెప్పడం అనేది సార్. అంటే వాళ్ళు కొత్తగా, అంటే ఆడియన్స్కి తెలియని సెటప్లోకి తీసుకుపోయి కంగారు పెట్టాలని లేదు నాకు. నేను బాగా కంఫర్టబుల్, నీకు పెళ్ళి తెలుసు కదా, బామ్మది కాళ్ళు కడుగుతాడని తెలుసు కదా, కడగనంటాడు ఇటు అంతే. సో చిన్నది అట్లా ఒకటి అట్లా తిప్పామనుకోండి, అది వాడు వెళ్ళిపోతాడు పాపం ఆ దారిలోకి. వాడు ఆ పర్స్పెక్టివ్ని ఎంజాయ్ చేసే లోపు మీకు సీన్ హై అయిపోతుంది.